నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న చదువులు ఏవైతే ఉన్నాయో నిజంగా పిల్లలకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంస్కారం కానీ బుద్ధులు కానీ నేర్పించడం లేదనేది వాస్తవం అన్నమాట. కేవలం మార్కులు మనం చూసుకుంటే 600కు 590 వచ్చాయి, 500కు 495 వచ్చాయి అని చెప్పేసి ఆ యొక్క స్కూళ్ళ యాజమాన్యాలు కానీ కాలేజీ యాజమాన్యాలు మనం చూసుకుంటే గొప్పలు చెప్పుకుంటూ ఉన్నా సరే కానీ గరికపాటి వారు చెప్పినట్టు మార్కులు మూర్ఖులు కూడా వస్తాయి, కానీ సంస్కారం అనేది తల్లిదండ్రులు గురువులు నేర్పాలనేది. తాజాగా మనం చూసుకుంటే ఒక అమ్మాయి పేరు నిత్య జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్లో తన తోటి స్నేహితులు తనని ఎగతాళి చేశారని చెప్పి ఆత్మహత్య చేసుకుంది. నిత్య హైదరాబాదులోని ఓ ఉమెన్స్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతూ ఉంది. కుకట్పల్లి హౌసింగ్ బోర్డులోని ఓ హాస్టల్లో ఉంటున్న నిత్యను తోటి స్నేహితురాల్ని సూటిపోటి మాటలతో వేధించారు. స్నేహితుల ఎగతాళితో మనస్తాపం చెందిన నిత్య హైదరాబాదు నుంచి తన స్వగ్రామమైన జాబితాపూర్కు వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. అప్రమత్తమైన స్థానికులు జగిత్యాల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు, కానీ పరిస్థితి విషమించడంతో కరీంనగర్కు తరలించారు. కరీంనగర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. చదువు కోసం హైదరాబాద్కు పంపిస్తే స్నేహితులే వేధించి చంపేశారంటూ నిత్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎవరో ఏదో అన్నారని క్షణికావేశంలో పెద్ద నిర్ణయం తీసుకున్న నిత్య తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది. ఎవరో ఏదో అన్నారనుకొని చెప్పేసి చాలా వరకు ఎవరు ఇటువంటి పనులు చేయవద్దండి. ఏనుగు వెళుతూ ఉంటే సునకాలు కుక్కలు ఏవైతే ఉంటాయో అవి మురుగుతూ ఉంటాయి. వాటినన్నిటిని పట్టించుకుంటే కానీ మనం ముందుకు వెళ్ళలేము. దయచేసి చదువుకునేవారు ఎవరు ఇటువంటి పనులు చేయవద్దని చెప్పి కోరుకుంటూ ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.